హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బీరకాయ కూర చేయబోతున్నాం. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ఊరికి అవే కూరగాయలు ఉంటాయి, దాంట్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హెల్దీగా డిఫరెంట్గా ఈరోజు చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నా అండి, కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసిన. అంతా సింపులే, కాకపోతే కొంచెము డిఫరెంట్గా ట్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసిన అండి, ఆయిల్ వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ పట్టదు, బీరకాయకు త్వరగా ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి బీరకాయలు తర్వాత సోరకాయ చేసినప్పుడు చూసి నూనె వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేస్తున్నా అండి, ఎక్కువ కాదు కొన్ని. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు అండి. శనగపప్పుతో భలే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం చిట్పట్లాడిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాను. అన్ని కలిపి వేయడం వల్ల కొంచెం పైన చిట్టడం తగ్గుతుందండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గాయండి, కలర్ స్టార్ట్ అయినాయి. ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, మరి ఎక్కువ కాదు, ఒక 1/4 టీ స్పూన్ అండి. తాలింపు చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో బీరకాయలు వేసేసుకుందాం. బీరకాయలలో ఉప్పు కూడా త్వరగా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇవి ఫస్ట్ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, ఉడికిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి. ఉప్పు ఏకాఏకినా ఎక్కువ వేసుకోవద్దు. మంచిగా బీరకాయ ముక్కలన్నీ వేడయ్యే విధంగా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈక్వల్గా ముక్కలన్నీ వేడి కావాలి. ఇప్పుడు స్టవ్ కాస్త తగ్గిస్తున్నాను, ఉప్పు వేసేస్తున్నాం. కావాలంటే మీకు ఇష్టం ఉంటే కారం వేసుకోండి. ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసానండి. మనం ఉప్పు వేసి స్టవ్ సిమ్లోకి మార్చి మూత పెడితే చక్కగా నీరు వచ్చేస్తుంది. స్టవ్ పూర్తిగా తగ్గించేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి బీరకాయలు ఉడికే వరకు మగ్గించేద్దామండి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి, 6-7 మినిట్స్. ఎందుకంటే మనకున్న స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఉంటుంది. మరీ తక్కువ ఫ్లేమ్ వస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉంది అనుకోండి త్వరగా ఉడికిపోతాయి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. చూద్దామండి, ఒక 10 నిమిషాలు పూర్తి సిమ్లో పెట్టి ఉడికించానండి. మెత్తగా ఉడికిపోయింది చూడండి, కరెక్ట్ 10 మినిట్స్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. బీరకాయ ఉడకక ముందు మాత్రం నీళ్లు వేయకండి, అస్సలే బాగుండదు, కరకరలాడుతూ ఉంటుంది, గట్టితనం అనేది పోదండి. మరీ ఎక్కువ వేయద్దు, ఇలా లైట్గా వేసుకోవాలి. వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెము నువ్వుల పొడి వేసుకుందామండి. నువ్వుల పొడి చాలా బాగుంటుంది, వేంపి పొడి చేసిన నువ్వులండి, నువ్వుల పొడి. జస్ట్ కొంచెం ధనియాల పొడి అండి, ఫ్రెష్ కొత్తిమీర కొంచెం గుప్పెడు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది. ఇక చాలా బాగుంటుందండి నువ్వుల పొడి వేస్తే. ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఈ కొత్తిమీర మగ్గిందంటే కర్రీ రెడీ అయినట్టే. ఒక్క
అర నిమిషం పాటు మూత పెట్టేద్దాం. ఎందుకంటే వాటర్ వేసాము, నువ్వుల పొడి వేసాము, ధనియాల పొడి వేసాము, ఇదంతా కొంచెం మగ్గాలి, అప్పుడే కూరకు రుచి వస్తుందండి. చూద్దామండి. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కర్రీ. మనం నీళ్ళు వేసింది కూడా అర్థం కాదు ఎవ్వరికి, అసలు ఇందులో ఏం వేసినా అర్థం కాదు. తింటుంటే కర్రీకి కమ్మదనం వచ్చేస్తుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ సూపర్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. రైస్, చపాతి, పూరీలోకి అద్భుతంగా ఉంటది. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.